ఓకే. మీ పార్టీలో గెలిచిన తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలిచి ఇప్పుడు ఆయన సస్పెండ్ అయ్యిండు. కాంగ్రెస్ పార్టీ టార్గెటెడ్గా మాట్లాడుతున్నా ఆయన. ఏం చెప్తారు ఆయన గురించి? నేనేం చెప్పన్నా. ఎందుకంటే మీ పార్టీ గుర్తుపైన ఎమ్మెల్సీగా గెలిచిన ఆయన డైరెక్ట్ అది 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 పార్టీ గురించి నేను మాట్లాడే ఛాన్స్ తీసుకోను. ఎందుకంటే అది పార్టీ నిర్ణయం. సస్పెండ్ చేయడం అనే నిర్ణయం తీన్మార్ మల్లన్న గురించి వాళ్ళు నిర్ణయం చేస్తున్న కాబట్టి పార్టీ ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం భాగంలో ఉంటాం. అంతేగాని నేను ఒక రాజకీయంలోకి చాలా గొప్ప ఉద్దేశంతో వచ్చినాను. అర్థమైందా? ఆ గొప్ప ఉద్దేశం ఏంటంటే గద్దర్ గారి ఆశయాన్ని ప్రజల్లో చిరకాలం బతికించాలని. గద్దర్ గారు చివరిగా చెప్పేవారు, మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో, ఆ జీరబైన గొంతులో జీవమెవరు పోసెదరో, ఆ తుపాకులకు ఎదురు నడిచిన నా తూటనెవరు దాసెదరో. అప్పుడు అడిగినాం, ఎందుకు నాన్న ఈ పాట రాస్తున్నారు? ప్రజలు ఎంతో గొప్పవాళ్ళు, రైట్? ఎంతోమంది కళాకారులు, ఎంతోమంది విద్యార్థులు, ఎంతోమంది వేద మైదవులు, అక్కలు అమ్మలు మీకోసం మీ పాట అయి గొంతై మీరు ఏది చెప్తే అది ఉద్యమాలు నడిచి అమరులై ఉన్నారు. ఎందుకలా నాన్న అలా రాస్తున్నారంటే, బిడ్డ రాయల బిడ్డ, నేను రేపు లేని టైంలో ఈ పాట వాళ్ళకు గుర్తు చేస్తుంది, వాళ్ళని చైతన్యవంతపరుస్తుంది. వాళ్ళు ఎన్ని కష్టాలు పడి సాధించుకున్న తెలంగాణ ఏముంది, రేపు రానున్న తలారికి ఏమిస్తామని వాళ్ళు గుర్తు చేసి, ఎక్కడైతే అణిచివేత అన్యాయం జరుగుతుంటే వాళ్ళు తిరగబడాలని నేను బిడ్డ రాస్తున్నాను. సో నేను రాజకీయాల్లోకి ప్రజలని చైతన్యవంతం పరచడానికి వచ్చిన. నేను రాజకీయాలకి ఒక సిద్ధాంతాన్ని ముందుకు నేను రాజకీయాలకి నిజం మాట్లాడడానికి వచ్చిన. నిన్ను తిట్టి నేను బిస్కెట్లేసి నిన్ను తిట్టి నీ గురించి తిట్టి నిన్ను తక్కువ చేసి మాట్లాడి అవసరం లేదు. నేను పనిచేసే ప్రజల్లోకి ఉండాలనుకుంటున్నాను. సో తీన్మార్ మల్లన్న విషయం కానీ ఇంకా ఎవరి విషయం కానీ అది కాంగ్రెస్ పార్టీ డిసిషన్, ప్రభుత్వ డిసిషన్, వాళ్ళు తీసుకొని పోతారు. నేను తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా నాకు ఈ బాధ్యత చెప్పినారు. నేను ఈ బాధ్యత సక్రమంగా నిర్వహిస్తున్నానా లేదా, నేను జరిగిన తప్పులని తప్పులు చెప్పుకుంటూ పోతే ఇంకా తప్పులు చెప్పుకుంటూనే పోతాం. తప్పులని సరిదిద్దడానికే ప్రజలు మన ఇక్కడ కూర్చోబెట్టినారు. ఆ తప్పులని సరిదిద్దుకునే పని చేసుకుంటూ పోతూ ఉంటాం. ప్రజలు ఉన్నారా లేదా, వస్తారా లేరా అంటే, ప్రజలు లేకుంటే మనం ఈడెందుకున్నావు, నువ్వు ఆడెందుకున్నావు. ప్రజలు నీ ఛానల్ చూడకపోతే నువ్వు ఛానల్ పెట్టుకొని నువ్వు ఆడుండేవాళ్ళు కానీ నేను ఈడుండేవాళ్ళు. సో ప్రజల్ని మనం ఎప్పుడు తక్కువ అంచనా. ప్రజలు చాలా గొప్పవాళ్ళు. ప్రజలు నిర్ణయిస్తారు సమాజాన్ని. ఈ సాంస్కృతిక శాఖలో ఏం ప్లాన్స్ ఉన్నాయి, ఏం చేయాలనుకుంటున్నారు పనులు? ఇంకా పెద్ద పెద్ద ప్లాన్స్ ఏం లేదన్నా, చిన్న చిన్న ఏమన్నా లూప్ హోల్స్ ఉంటే అవి సరిదిద్దుకుంటున్నాం. కళాకారులకు చిన్న చిన్న బేసిక్ నీడ్స్ ఇవ్వాలున్నాయి మనకు. అవి ఇవ్వడానికే కొంచెం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఒకటి తర్వాత ఒకటి. ముందు వాళ్ళకు మొదటి పిఆర్సీ రిలీజ్ చేయడం, మన కాంగ్రెస్ పార్టీ రాగానే మొదటి పిఆర్సీ రిలీజ్ చేయడం జరిగింది. 6 నెలలకు 5 నెలలకు పడే జీతం కుదించి మనం రిక్వెస్ట్ చేసి మీరు అన్న డబ్బుల లోటుపాట్లు వల్ల, డబ్బులు తక్కువ ఉండడం వల్ల, ఫండ్స్ తక్కువ ఉండడం వల్ల మనము వాళ్ళకు ఇప్పుడు కుదించి 3 నెలలకు 2 నెలలకు జీతాలు వేస్తాం. అట్లాగే 2-3 మెడికల్ ఇన్సూరెన్స్ కానీ అలాంటి చిన్న చిన్న వాళ్ళకు వెల్ఫేర్ సంబంధించి ఇచ్చి వాళ్ళకు ట్రైనింగ్స్, వాళ్ళలో చాలా నైపుణ్యత ఉంది. అద్భుతంగా పాటలు రాయగలుగుతారు, పాడగలుగుతారు, నాటకాలు వేయగలుగుతారు, కొత్త క్రియేటివిటీ మ్యూజిక్ సిస్టమ్ వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసుకురావడానికి వాళ్ళకి ట్రైనింగ్స్ ఇతరులు చిన్నగా ప్లాన్ చేసుకున్నాం. సో మీరు అన్నట్టు వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది, ప్రజల్లోకి ఇంకా పోలేకపోతున్నారు. సో ఆ బేసిక్ అవసరాలను తీసుకొని ప్రజలకు ఏ విధంగా పోవాలని ఒక చిన్నగా చేసుకుంటూ వెళ్తున్నాం. ఫైనల్గా రాష్ట్రంలో 2-3 రోజుల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష పైన మాట్లాడుతున్నారు అందరు. కానీ భాష ఆ విధంగా ఉంది, ఊరికే అందరిని కూడా బట్టలు కూడా తీసి కొడతా అన్నాడు. ఏంది ఆ ఫ్యాంటసీ ఏంది ఆయనకి? ఊరికే అందరిని ఆ విధంగా మాట్లాడుతున్నాడు. వెరీ సింపుల్ అన్న. అంటే ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కానీ తమ కుటుంబాన్ని ఎవరంటే అంటే అంత ఎమోషనల్ అవుతామన్నా, అయితే ఖచ్చితంగా ఎమోషనల్ అవుతామన్నా. అన్నా
ఆ వ్యక్తి మాట్లాడుతున్నారంటే, ఉమ్, ఆ స్థాయిలో ఉండి మాట్లాడుతున్నారంటే ఎంత మనసు బాధపడి మాట్లాడుతున్నారని చూడండి. మీరు కూడా ఒక జర్నలిస్టులుగా, మేధావులుగా అదెందుకు మాట్లాడుతున్నారన్న? నిన్న నా దగ్గర ఒక ఇష్యూ వచ్చింది. ఉమ్, 2021లో ఆ అమ్మాయికి బీసీ వెల్ఫేర్ నుంచి ఫండ్ రావాలి, అప్పుడు కాలేజ్లో ఫీజు కట్టాలి. అది ఎందుకు రిలీజ్ చేయలేదన్న? 2021 ఏ ప్రభుత్వం ఉంది? బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి దాని గురించి మీరు ఎందుకు ప్రశ్నించారన్న? ఉమ్. ఇన్ని పథకాలు చేస్తున్నారు కదా, ఆ పథకాల మీద మాట్లాడండి. మీరు అంటే మొన్న భావజాలన దూషజాలన మాట్లాడుతున్నారు కదా, రైట్? తను ఒక్కరు కాదన్న, మీరు అసెంబ్లీలో చూడండి, అసలు ఈ బూతులు మాట్లాడే పరంపర, ఎదుటి వ్యక్తిని పరంపర, ఎదుటి వ్యక్తిని నీచంగా మాట్లాడే పరంపర అనేది ఎక్కడి నుంచి మొదలైందన్న? ఉమ్. అవి మాట్లాడండి. అర్థమైంది? తెలంగాణ ఉద్యమం టైం నుంచి మొదలైంది ఆంధ్రుల మీద. ఆంధ్ర ఇక అదే కంట్రీ ఆంధ్రుల మీద అయింది కదా, ఇక మనోళ్ళ మీద మొదలవుతుందా? అంటే నువ్వు ఒక తిట్టేస్తే, ఒక బూతు మాట్లాడే, రీసెంట్ గా జరిగిన ఇష్యూవే కాకుండా గతంలో చాలా సార్లు తమ్ముడు, అంటే ఐ రిక్వెస్ట్ యూ, అంటే హరీష్ రావు గారు ఏమంటారంటే, ఐ రిక్వెస్ట్ యూ, హరీష్ రావు గారు ఏం మాట్లాడినారో, కేసీఆర్ కేటీఆర్ ఏం మాట్లాడినారో, రేవంత్ ఏది మాట్లాడినో ఈజ్ నాట్ ఇంపార్టెంట్. మీరు యాజ్ అన్ జర్నలిస్ట్ డూ ఏ రిసర్చ్. మీరు నా దగ్గర రావద్దు, నా ఇంటర్వ్యూలు తీసుకోవద్దు. ఇప్పుడు నిజంగా నువ్వు ప్రజల కోసం, సంక్షేమం కోసం నీ హిట్ టీవీ మాట్లాడాలనుకుంటే నాతో పాటు పల్లె పల్లెకు తిరుగుదాం, ఖచ్చితంగా తిరుగుదాం. అర్థమైందా? 2021 రిలీజ్ కాని డబ్బులు ఇంకా రిలీజ్ కాలేదు వచ్చి నువ్వు కాంగ్రెస్ పార్టీని తిరిగితే, మరి 2021లో ఏమైందన్నా? 108లో ఏమైనాయన్నా? రైట్, 108 దానికి బకాయిలు కట్టకపోతే ఇప్పుడు బకాయిలు కట్టి ఈ ప్రభుత్వంలో 213గా అంబులెన్స్ రిలీజ్ అయినాయి కదా. ఎంత ఎమర్జెన్సీ! 5 లక్షల నుంచి 10 లక్షల ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమాని పెంచినప్పుడు, రైట్, ఒక్క నిమిషం చెప్తా ఎంత అమౌంట్ రిలీజ్ చేసిందంటే, ఆ బకాయిలు 6.7 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు కట్టి 10 లక్షల రాజీవ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుంది. అంటే 770 కోట్ల బకాయిలు. ఓన్లీ మేము ఆరోగ్యశ్రీ ఇచ్చినాము, 5 లక్షలు ఇచ్చినాము, మరి 6.7 కోట్లు ఏందన్నా? వీటి గురించి ప్రశ్నించు. మీరు నెక్స్ట్ ఇంటర్వ్యూ నాతో ఏం చేయండి అంటే, బిఫోర్, పాస్ట్ అండ్ ప్రజెంట్ అది చేద్దాం. ఒక్కొక్క డిపార్ట్మెంట్ తీసుకుందాం. గత 10 సంవత్సరాలుగా డిపార్ట్మెంట్ ఏం స్క్రీమ్ రిలీజ్ చేసింది, ఎంత రిలీజ్ చేసింది, ఎంత లబ్ధిదారులు, ఎంత అప్పు పెట్టిపోయిన, బకాయిలు పెట్టిపోయినరు. నేను ఆ పనిలోనే ఉన్నా. యూ టెల్ మీ ద ఫస్ట్. ఇన్ని అన్న రేవంత్ అన్న మాట్లాడిండ్రు, సరే. వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే, ఆయన ఒక రాష్ట్రానికి పెద్ద మనిషి కదా, ఉన్నతంగా మాట్లాడాలి ఏమున్నా కూడా అన్న. మీరు కూడా పెద్ద మనిషే కదా, రైట్? మీరు కూడా పెద్ద మనిషే కదా. అండ్ మై ఇంటర్వ్యూ హియర్ ఈజ్ నాట్ టాకింగ్ విత్ యూ అండ్ టెలింగ్ what BRS are doing, what Congress are doing. My intention as daughter of Gaddar, as a Telangana chairperson, I will tell what I am doing from this department. I will tell what the government is doing. ప్రజలకు రేవంత్ అన్న ఏం మాట్లాడిండు, తిట్టిండా, కొట్టిండా, మీరు అది మాట్లాడకండి. ఈ లిస్ట్ పెట్టి ఏమేం పని చేసింది మాట్లాడారు. రైట్, రైట్. ఒక తెలంగాణ బిడ్డగా నీ అమ్మనో అయ్యనో ఎవరైనా ఆవేశమవుతారు, రైట్? నేను ఆవేశం గానా? ఒక 15 ఏళ్ళ ఆడపిల్లని మా అయ్య మీదకి వస్తారా, నా కొడుకుల్లారా, మిమ్మల్ని చంపుతా అని 2 కిలోమీటర్లు పరిగెత్తిన ఆ ఆవేశం రాదా అన్న? కదా. సో ఇది కూడా మనము ప్రభుత్వానికి ఏంటంటే, లీగల్ రూల్ హ్యాస్ టు కమ్ ఇన్ ద పార్లమెంట్ ఆర్ ఇన్ ద అసెంబ్లీ. చట్టపదమైన రూల్ రావాలంటే ఎవరు దూషించుకోవద్దు, ఎవరు మాట్లాడుకోవాల్సింది రూల్స్, బహిరంగంగా దూషించొద్దు. ఓకే అక్క, ధన్యవాదాలు. నాకేంటంటే, నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కూడా నెక్స్ట్ టైం డూ యువర్ ఇంటర్వ్యూస్ ఆన్ ద రీసెర్చ్ బేస్డ్. రైట్, మనకు రీసెర్చ్ బేస్డ్ గా చేస్తే ప్రజల్లో ఏముందో తెలుసుకోవాలి. ప్రజల్లో ఏముంది? అవును, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఫెయిల్ అయిందా అంటే ఏం చెప్తారు చెప్పుకోవడంలో? సోషల్ మీడియా నన్ను అడుగుతాను, నాకు ఫోన్, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నాకు ఫోన్ చేస్తారు, అక్క నువ్వు ఎన్ని రోజులు అడుగుతున్నావు నన్ను? ఓకే, ఇంటర్వ్యూస్కి ఎన్ని రోజులు అడుగుతున్నావు? నేను ఏ ఇంటర్వ్యూస్కి ఇవ్వట్లేదు. సోషల్ మీడియా నాకు సోషల్ మీడియానే ఇచ్చింది లిస్ట్. వీ హ్యావ్ సచ్ ఏ 100 pages రిపోర్ట్
లబ్ధిదారుల లిస్ట్ కూడా ఉంది. ఇప్పుడు మీరు అంటున్నారు ఆరోగ్యశ్రీ మేము ఇచ్చినాము 10 లక్షల మంది, మరి 607 కోట్ల బకాయిలు ఎందుకు పెట్టారు బిడ్డ చెప్పండి. అట్లా చెప్తాం ఇప్పటి నుంచి. సో సోషల్ మీడియా మీకే ఇంటర్వ్యూ ఇవ్వలేదు, వాళ్ళు మామూలు కదా కాంగ్రెస్ అక్క ప్లీజ్ అక్క, వాళ్ళు మాకు బెదిరించలేరు కదా, రిక్వెస్ట్ చేయలేరు కదా అనక్క ప్లీజ్ అంటే. అట్లా ఈజ్ ద రీజన్ వీఆర్ ఆల్సో నాట్ ఏబుల్ టు సపోర్ట్ బికాస్ ఆల్ ద లీడర్స్, ఇఫ్ యూ సీ ఆల్ ద లీడర్స్ వీఆర్ బిజీ వర్కింగ్. ఉన్న చెత్తని సాఫ్ చేయడానికే ఉన్నాం. మేకప్ వేసుకొని మీ కెమెరాల ముంగడ వచ్చి కూర్చునే టైం లేదు మాకు. ఓకే, సో మొత్తానికి మళ్ళీ కూడా హిట్ టీవీ నుంచి మీతో పాటు రీసెర్చ్ లో గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, ప్రజలు ఏమనుకుంటారో తెలుసుకుందాం. టైం కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851